నాటి ఈ సంభాషణకు నేను చెప్పాలనుకున్నటువంటి మీరు కూడా ఇప్పుడు ఎట్లయితే తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పేస్ ని క్రియేట్ చేసుకుని విజయ్ సీఎం అయ్యాడు, అలా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక స్పేస్ ని, ఒక ఖాళీని భర్తీ చేయడానికి కవిత పొలిటికల్ పార్టీ పెట్టారు మీరు అంటారు. ప్రసాద్, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఆ స్పేస్ ఉందా? నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు దాదాపుగా భారతీయ జనతా పార్టీ కానీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఈ మూడు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకి ఆ స్పేస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? మేబీ 2-2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే పరిణామాలు మనం ఊహించలేం, కానీ అప్పటి రాజకీయ పరిణామాలు, దేశంలో రాష్ట్రంలో ఉండే పరిణామాల గురించి ఆధారపడి అప్పుడు పరిణామాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత అడుగులు ఎటు పడతాయని మీరు అనుకుంటున్నారు? కవిత గారు పార్టీ పెట్టడాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది. ఆమె పార్టీ పెట్టవచ్చు, ఆమె ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరిక ఉండొచ్చు. వాళ్ళ కార్యకర్తలు కవిత అభిమానులందరూ కూడా ఆశించవచ్చు, అంతేం తప్పేం లేదు, ఎవరు తప్పుపట్టడానికి లేదు. మీరు కేఏ పాల్ గారిని ఇంటర్వ్యూ చేస్తే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన 100 సార్లు చెప్పిండు. ఇప్పుడు ఆ రకంగా మేము పనిచేస్తున్నామని చెప్పి చెప్పిండు. మన ఆయన తీర్మార్మల్ని కూడా పార్టీ పెట్టిండు, దేశం మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉన్నా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఇవన్నీ తప్పుపడతామంటే మేబీ అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు. వాళ్ళ ఆశలు, వాళ్ళకు ఉండేటువంటి కోరికలు, వాళ్ళ నాయకుడి మీద ఉండేటువంటి నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనలేరు కదా, మేము కూడా కాదనలేము. కాకపోతే ఒకటే ఏంటంటే అక్కడ తమిళనాడు రాజకీయాల్ని మన తెలంగాణ రాజకీయాల్ని పోల్చుకొని ఇక్కడ అంటే అక్కడ విజయ్ అనే వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, చాలా యువకుడు, రాజకీయాలతో గతంలో సంబంధం లేనటువంటి వ్యక్తి, అవినీతి అట్లాంటి ఏమి ఇప్పటిదాకా అంటున్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు కవిత పార్టీకి వాళ్ళు వచ్చినటువంటి పార్టీకి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే కవిత ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నటువంటి నాయకురాలు, ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి నాయకురాలు, పార్టీలో చాలా పెద్ద నాయకురాలుగా ఎదిగినటువంటి వ్యక్తి. తండ్రి మీద కోపంతో లేకపోతే వాళ్ళ ముందే అనేక రకాల ఇబ్బందుల వలన వచ్చి పార్టీ పెట్టుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆ పార్టీకి ఈ పార్టీకి పెద్ద పోలిక లేదనేది ఒకటి. రెండోది అంశం ఏంటంటే ఎవరైనా తమ నాయకుడు ఏ పార్టీ పెట్టినా, ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతోనే పెడతారు. ఆ అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా పనిచేయమని చెప్పుకోకుండా ఉన్నాం మేము. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే స్పేస్ ఉందా లేదా అంటే స్పేస్ అనేది స్పేస్ అనేది ఉద్భవించేది కాదు. స్పేస్ అనేది మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ మేరకు ఎవరు ఎక్కువ కొట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించగలిగితే వాళ్ళు రేపు రాజకీయాలలో ఉంటారు. లేదంటే మగల పుట్టి పుబ్బలు పోయేటువంటి పార్టీలు బోలెడు ఉన్నాయి. అన్న ఒకటైతే తప్ప దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండి ఆ రకంగా ముందరికి పోతే నిలబడాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రంగంలో ఉండి, ఎన్నికల రంగంలో ఉంటే అంత మంచి అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి అంశాలపైనే చర్చ జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత మాటలు ఇవన్నిటిని పక్కన పెడితే కొంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. రేపు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఒక రెండింటి కోసం నేను వివరణ మీకు చెప్పదలుచుకున్నా సార్. కవిత గారు ప్రత్యేకంగా పార్టీ ఒకటి పెట్టాలి అనే దాంట్లో వాళ్ళ కుటుంబంలో ఏర్పడినటువంటి విషయాల కోసం కాదు, 100% యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే, తను జాగృతి అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఉన్నప్పుడే, యూనిఫైడ్ ఏపీగా ఉన్నప్పుడే ప్రజల మీద ఆయన మాట్లాడేవండి. మీరు మాట్లాడేటప్పుడు ఆయన కామ్ గా ఉన్నారు, విన్నారు. ఆయన మాట్లాడనివ్వండి. ఆయన ఎక్కడ మీరు చెప్పిన వాటిని విభేదించట్లేదు. నేను కవిత గారిను పార్టీను నేను విమర్శించట్లేదమ్మా. కవిత గారు ఎందుకు పెట్టినరు పార్టీ అని నేను విమర్శించట్లే. ఆమె ఆల్రెడీ రాజకీయాలలో ఉంది, తండ్రితో ఉంది, చాలా రాజకీయాలు చేసిందని చెప్తున్నా. కవిత గారిని నేను విమర్శించట్లే. కవిత గారికి పార్టీ పెట్టుకునేటువంటి అధికారం ఉంది, పెట్టుకోవచ్చు, కాదని ఎవరనట్లే. ఇంట్లో కుటుంబ తగాదాలు అనేది అందరికి తెలిసిన అంశాలు. ఆమె కాదని చెప్పినా, అవునని చెప్పినా, ఏ చెప్పినా తెలిసిన అంశాలు. ఆమె తర్వాత ఆమె మీద కేసు ఉన్నటువంటి విషయం తెలుసు. అవి అనేక రకాల అవినీతి ఆరోపణలు నేను చెప్తా ఉన్నాం. అవినీతి చేసిందా చేయలేదా అనేది తర్వాత అంశం. అదే అనేక రకాల అవినీతి ఆరోపణలు ఇప్పుడేం లేదు సార్. కేసు అనేటువంటిది ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోయింది సార్. ఎవరు చెప్పినమ్మా తప్ప డిశ్చార్జ్ అయినటువంటి కేసుని ఉంది కాలేదు. కరీం గారు ఆమెకు చెప్పండి, కేసు డిశ్చార్జ్ కాలేదు. ఆ చర్చలో మనం వెళ్ళొద్దండి. ఆ కేసు విషయాలు మనం వెళ్ళదు. అది కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడకూడదు. రాజకీయంగా ఆమెకు ఎటువంటి చరిష్మా ఉంది, ఆమె వెనుక ఎటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, రాష్ట్రంలో ఆమెకు ఎటువంటి ఆదరణ లభించే అవకాశం ఉంది, ఎటువంటి స్పేస్
దొరకబోతుంది దాని విషయం గురించి మనం మాట్లాడుతున్నాం వరలక్ష్మి. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను. చూస్తే జనం కూడా పోయి ఆల్రెడీ కాంగ్రెస్ జనం ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు వెలుగుమట్ల గ్రామంలో హైడ్రా వల్ల అంతమంది నిరాశ్రయులైతే అంతమంది ఇల్లు కూలగొట్టినటువంటి ఉంటే ఈ పార్టీలో ఉండేటువంటి ప్రతినిధులు అందరూ వెళ్ళడం రావడం ఓ ట్రిప్ పోయినట్టు పోయి రావడం అనేటువంటిదే జరిగింది. కానీ కవిత గారు మాత్రమే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో పాటు కూర్చొని ఆ సమస్య పరిష్కారానికి వచ్చే వరకు నేను వాళ్ళతోటి పోరాడతాను అని చెప్పని అక్కడ కలెక్టర్ కి లెటర్లు రాసి ఫోన్లు చేసి వాళ్ళు రాని పక్షానికి దాని ఒక దీక్షగా తీసుకొని అట్లీస్ట్ ఒక 50% మెంబర్స్ కన్నా ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం డీటెయిల్స్ లోకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందుకే తను పార్టీ పెట్టక ముందుకే అంతటి పోరాటి పతిమని చూపించినటువంటి కవిత గారు రాజకీయంగా ఒక పార్టీ పెట్టి దాంట్లో మీరు వారిని ఆపాలి. వరలక్ష్మి గారు మీరు వినాలని ఇప్పుడు డీటెయిల్స్ లోకి మనం వెళ్ళే కాదు, మన పార్టీకి సంబంధించి మాట్లాడదాం. ఆమె చేసే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉండొచ్చు. చెప్తుంటే మధ్యలో నేను ఇంటరప్ట్ అయ్యి చెప్పాలనుకున్నాను. మీరు ఇంటరప్ట్ కాకండి, మీరు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అయినా చర్చ మాత్రమే, వాదన కాదు. మరి అదే కదా ఆపాలి కదా. నేనేమంటున్నానంటే రాజకీయాలలో ఎవరైనా ప్రజల మధ్యలోకి పోయి పోరాడవచ్చు, ప్రజలు విశ్వసిస్తే అధికారంలోకి రావచ్చు, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కాకపోతే మీరు తమిళనాడు పార్టీని ఈ కవిత పార్టీని పోలుస్తుంటే అది సరికాదు అని చెప్తా ఉన్నాం. అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ జరిగినటువంటి తీరామె రాజకీయాల్లో కొత్త కాదు. రాజకీయాలలో ఉన్నది అధికారం అనుభవించింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా పెత్తనం చేసింది, చెలాయించింది, అన్ని చేసింది. చేసి అధికారం పోయిన తర్వాత వచ్చి పార్టీ పెట్టుకున్నది. పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎవరు దాంట్లో పెట్టుకున్నది రేపు ప్రజలకు పోవచ్చు. ఆ ఆరోపణలు ఎవరి మీద చేస్తుందంటే కేసీఆర్ గారి మీద చేస్తుంది, కేటీఆర్ గారి మీద చేస్తుంది. ఆమె మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయట్లేదు కదా. ఆమె ఏం చేసినా మేము మాకేం పెద్ద ఆ పార్టీతో మాకు సంబంధం లేదు. ఆమె పార్టీ ఆమె పెట్టుకోవచ్చు, ఆమె గెలవచ్చు, ఎన్నికల్లో పోవచ్చు. ఆమెకు రావాలని కోరుకుంటా ఉన్నాం. మేము ప్రజల్లో పోయి ప్రజల మద్దతు కూడా కట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. మేమనేది ఒకటే, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి పోతుంది, బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇప్పుడు 8 ఎంపీ సీట్లను గెలిచినాం. రేపు తెలంగాణ అధికారంలోకి వస్తున్నటువంటి ఆశాభావం మాకు కూడా ఉన్నది. ఏం చెప్తున్నాం అంతే. ఖచ్చితంగా ఎదురు ఇప్పుడు జరుగుతున్న చర్చ చూశారు. కవిత